వచ్చినాయి. అందుకనే పాత చట్టాలైనా ఇప్పుడు కొత్త కోడ్లు రద్దు కావాలన్న పోరాటం తప్ప ఇంకొక మార్గం లేదు. ఆ పోరాటాన్ని తెలంగాణ రాష్ట్రంలో ఒక నూతన వరవడితోటి జవాబుదారీతనంతో తీసుకెళ్లాలి. నేను ఆఖరిగా ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. ఈ రోజు సింగరేణి కాలేజ్ ఉంది. ఎవరున్నారు సింగరేణి కాలేజ్ లో? ఐఎన్టీసీ, సిఐటియు, ఏఐటీసీ, హెచ్ఎంఎస్, ఐఎఫ్టియు, టీయూసీఐ ఈ సంఘాలే ఉన్నాయి. మన అందరం అనుకున్న తర్వాత సింగరేణి సమ్మె జరగకపోతే ఇంకేం జరిగింది? ఉదాహరణకి హైదరాబాద్ లో బీడీఎల్ ఉంది, పబ్లిక్ సెక్టర్ డిఫెన్స్ ప్రొడక్షన్ యూనిట్. పోయినసారి ఐఎన్టీసీ రికగ్నేషన్, ఇప్పుడు సిఐటియు రికగ్నేషన్. ఇప్పుడు అక్కడ ఉన్న సిఐటియు, ఐఎన్టీసీ, టీఆర్ఎస్ యూనియన్ 3 సంఘాలు కలిస్తే 100% సమ్మె అయింది. ఎందుకు సమ్మె జరగకూడదు? టీఐటీసీ ఉంది, పెద్ద కార్పొరేట్ కలిసినటువంటి యాజమాన్యం. ఐటీసీ భద్రాచలం పేపర్ బోర్డు మొన్ననే ఎన్నికలు జరిగినాయి. అక్కడ టీఎన్టీసీ ఫస్ట్ ప్లేస్, ఐఎన్టీసీ సెకండ్ ప్లేస్, టీఆర్ఎస్ థర్డ్ ప్లేస్, సిఐటి 4th ప్లేస్ ఉన్నాం. అందరం కలిస్తే అక్కడ ఉన్న 5,000 మంది కార్మికులు సమ్మె చేయడానికి అవకాశం ఉంది. ఎన్టీపీసీలో ఎవరున్నారు? ఎన్టీపీసీలో ఇక్కడ ఉన్నటువంటి మన అందరూ ఎన్టీపీసీ 5,000 మంది కార్మికుల్లో మనం ఉన్నాం. ఎన్టీపీసీ మొత్తం సమ్మె జరిగితే ఈ రాష్ట్రంలో కరెంట్ అంతా కూడా మొత్తం ఉత్పత్తి ఆగిపోద్ది. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే మన చేతిలో బలం ఉంచుకొని, మన చేతిలో శక్తిని ఉంచుకొని ఆ శక్తిని ప్రయోగించకపోతే కార్మిక వర్గానికి ఒక రకంగా చెప్పాల్సి వస్తే మనం సుసైడ్ చేసుకున్నట్టు లెక్క. అందుకని ఇప్పుడు కావాల్సింది సుసైడ్ కాదు, సమ్మె అంటే యుద్ధం. ఆ యుద్ధంలో మనం ఆయుధాలను ఉపయోగించాలా, అవి శత్రువుల మీద ఉపయోగించాలా, అవి పెట్టుబడిదారులకి బాకాగా ఉన్న కార్పొరేట్ల మీద మనం ఉపయోగించాలా. అందుకని ఈ సమ్మెని ఒక విశాలమైనటువంటి దృక్పథంతో మనందరూ ఆలోచించుకొని చాలా చైతన్యతంగా ముందుకు తీసుకెళ్ళడానికి తెలంగాణ రాష్ట్ర ఈ సదస్సు ఒక శక్తివంతమైనటువంటి సదస్సుగా ఉండాలని మీరందరూ కూడా అన్ని కార్మిక సంఘాల కార్యకర్తలు ఆ వర్క్ ప్లేస్ దగ్గరికి ఐకమత్యంతో ఈ జాయింట్ డిక్లరేషన్ ని పెద్ద ఎత్తున లక్షలు ప్రింట్ చేయించి ప్రతి కార్మికుడిని ఒక సైనికుడిగా మార్చి ఈ యుద్ధంలో ముందుకు తీసుకెళ్తారనే విశ్వాసంతో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ సమ్మెని పూర్తి స్థాయిలో సన్నద్ధతతో జయప్రదం చేయాలని మనసారా సంఘటిత రంగ కార్మికులు ఉన్నారు, స్టీలు, కోలు, అలాగే అన్ని రకాలైనటువంటి ఫెడరేషన్స్ కార్మికులు ఉన్నారు. అట్లే ఎల్ఐసి, బ్యాంక్స్, కమ్యూనికేషన్, పోస్టులు, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు. అసంఘటిత రంగంలో ఉన్నటువంటి కొన్ని 100 రకాల కన్స్ట్రక్షన్, అమాలి, ట్రాన్స్పోర్ట్ ఉన్నారు. అలాగే స్టీమ్ వర్కర్స్, అంగన్వాడీ, ఆశా, మిడ్ డే మీల్, ఐకేపీ ఇలాంటి సంఘాలు ఉన్నాయి. బీడీ కార్మికులు ఉన్నారు. రిటైర్డ్ పెన్షనర్లు అందరూ కూడా ఈ సమ్మెలో ఉంటున్నారు. ఎందుకని ఇంతమంది ఈ సమ్మెలో పాల్గొనాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? మరి 26,000 కార్మిక కనీస వేతనం అని అంటే అది రిటైర్ అయిన కార్మికుడికి రాదు కదా. లేదు ప్రైవేటీకరణ ఆపాలి అని అంటే అది అసంఘటిత రంగ కార్మికుడికి వర్తించదు కదా. మరి ఈరోజు వాస్తవం ఇవాళ ఉన్న లేబర్ చట్టాలు, ఇప్పటి వరకు అమల్లో ఉన్న చట్టాలు ఈ దేశంలో 10% కార్మికులకే సంఘటిత రంగంలోనే వర్తిస్తున్నాయి. అసంఘటిత రంగ కార్మికుల్లో ఇవాళ భవన నిర్మాణ కార్మికులు 5 కోట్ల మంది ఉన్నారు. వాళ్ళకి పిఎఫ్ ఉందా? వాళ్ళకి ఈఎస్ఐ ఉందా? లేదు. మిడ్ డే మీల్ వర్కర్కి వాళ్ళకి పెన్షన్ ఉందా? లేదు. అయినా మరి వాళ్ళెందుకు ఈ కార్మికులు ఈ సమ్మెలో పాల్గొనాలి? అంటే ఇది మొత్తం కార్మికోద్యమం యొక్క భవిష్యత్తు నిర్ణయించేది. కార్మికులకి జీవించడమా మరణించడమా? ఇది ఒక రకంగా ఇది జీవన మరణ సమస్య. ఎందుకని? ఇది మోడీ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం ఇవాళ అమలు జరుగుతున్నటువంటి విధానాలు పెట్టుబడిదారులు యథేచ్ఛగా దోపిడీ చేయాలి, ఎలాంటి ఆటంకం లేకుండా దోపిడీ చేయాలి. అంటే అట్లా దోపిడీ చేయాలి అంటే వాళ్ళకి లాభాలు రావాలంటే వాళ్ళకి కొరక రాని కొయ్యలాగా ఉన్నాయి. ఈ దేశంలో 100 సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి కార్మిక సంఘాలు, అనేక రకాల అనుభవాలతో ఉన్నటువంటి కార్మిక సంఘాలు. అందుకనే కార్మిక సంఘం లేకుండా ఉంటే వాళ్ళ దోపిడీకి ఆ రకంగా యథేచ్ఛగా లాభాలు సంపాదించుకోవడానికి అవకాశం ఉంటాయి. అందులో భాగంగానే లేబర్ కోడ్లు అమలు వచ్చినాయి. కేవలం లేబర్ కోడ్లు అనేది ఒక ప్రాజెక్టే కాదు, అసలు ఈ రోజు లేబర్ కోడ్లు కూడా ఇంకొక దీర్ఘకాలిక ప్రాజెక్ట్ లో భాగంగా వస్తున్నాయి. ఈ రోజు మన దేశం ప్రజాస్వామ్య దేశం, పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి. అలాగే మన దేశంలో రాజ్యాంగం ఉంది. అంటే ప్రజాస్వామికంగా రాజ్యాంగంగా మనకి ప్రాథమిక హక్కులు ఉన్నాయి. అంటే ఒక భావ ప్రకటన స్వేచ్ఛ హక్కు ఉంది, అలాగే ఒక అభిప్రాయాన్ని తెలియజేసే స్వేచ్ఛ ఉంది, అలాగే ఒకటి ఇష్టం లేకపోతే దాన్ని నిరసన తెలియజేసే హక్కు ఉంది అకార్డింగ్ టు అవర్ కాన్స్టిట్యూషన్. కానీ ఈరోజు బీజేపీ ప్రభుత్వం ఒక నిరసన తెలిసే హక్కుని, ఒక భావ ప్రకటన స్వేచ్ఛను హరించాలి. అది హరించాలంటే దాన్ని రేపు రాబోయే కాలంలో అలా హరిస్తుంటే కార్మిక వర్గం ఎదురు తిరిగింది, కార్మిక వర్గం ప్రతిఘటిస్తుంది. అందుకని ముందు కార్మిక వర్గం యొక్క కాళ్ళకి బంధాలు వేయాలి, కార్మిక వర్గం యొక్క గొంతులను నిలిమేయాలి. ఆ రకంగా దేశంలో కార్మికోద్యమాన్ని లేకుండా చేస్తే అప్పుడు ఈ పెట్టుబడిదారి వర్గానికి, కార్పొరేట్ వర్గానికి వాళ్ళకి అంతూ పద్దు లేకుండా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఈ ప్రమాదాన్ని ఈ దేశంలో ఉన్న కార్మిక సంఘాల నాయకత్వం గుర్తించింది. రాజకీయ పార్టీలకు అనుబంధంగా కూడా ఎన్ని అనుబంధాలు ఉన్నప్పుడు కూడా అనుబంధం ఉన్న కార్మిక సంఘాలు ఉన్నాయి, అనుబంధాలు లేని కార్మిక సంఘాలు ఉన్నాయి. అందరూ ఒక అంశంలో ఒక ఏకాభిప్రాయానికి వచ్చింది అంటే ఈ విధానాన్ని ప్రతిఘటించాలి, ఈ విధానాన్ని ఓడించాలి. ఇది ఎవరి కోసం?
సిఐటి అంటే సిఐటి కార్యకర్తలు కాపాడుకోవడం, ఐఎన్టీసీ అంటే ఐఎన్టీసీ కార్యకర్తలు కాపాడుకోవడం కోసం కాదు, భారతదేశ కార్మికోద్యమాన్ని కాపాడుకోవడానికి సమ్మె తప్ప ఇంకొక మార్గం లేదు. ఈ ప్రమాద గంటికల్ని సమ్మె గంటలతోటే ఓడించాలి, సమ్మెని ఆయుధంతో ఓడించాలి. మరి ఇలాంటి మహత్తరమైనటువంటి కార్యం ఈరోజు బాలరాజు గారు ప్రవేశపెట్టింది తీర్మానం కాగితం కాదు. నేను చెప్పదలుచుకున్నది మన చేతిలో ఒక పవర్ఫుల్ వెపన్. ఏమిటి ఆ వెపన్? ఆ వెపన్ అందులో ఏముంది? అందులో ఉన్నటువంటి కాంటెంట్ తో పాటు కింద ఉన్నటువంటి ఆ సంఘాల పేర్లు ఉన్నాయి. ఆ సంఘాల పేర్ల మీద వాళ్ళ సిగ్నేచర్ ఉన్నాయి. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే తెలంగాణ రాష్ట్రంలో మొత్తం సిఐటి అనుబంధాల సంఘాల్లో ఉన్న కార్మికులందరూ మీరు మే 20 దాకా మొత్తం సమ్మె క్యాంపెయిన్ చేసి సమ్మెను దిగ్విజయండి అనేది సిఐటి సంతకం యొక్క ఆ విలువైనటువంటిది. అట్లనే అన్ని కార్మిక సంఘాల సంతకాలు కూడా అంతే విలువైనవి. అంటే మరి దీన్ని ఎవరు చేసుకెళ్ళాలి? దీన్ని రాష్ట్రంలో అన్ని మానవులకు ఎవరు చేసుకెళ్ళాలి? అందుకని ఈ రాష్ట్ర సదస్సులో మీరందరూ భావించాలి. ఇక నుంచి రాష్ట్ర సదస్సు తర్వాత ఈ సమ్మెను ముందుకు తీసుకెళ్లే క్రమంలో జరిగే ప్రతి జిల్లా సదస్సు మొక్కుబడిగా ఉండకూడదు. మీరు ఒకరి వేరాన్ని, మేము ఒకరి వేరాన్ని, అందరం కలిసి 50 మంది తోటి ఒక ధర్నా చేద్దాం, ఒక ఫోటోగ్రాఫ్ తీసుకుందాం, ఈ పద్ధతుల్లో ఉంటే ఎందుకు? అసలు చాలా మందికి ఒక ప్రశ్న వేస్తున్నారు. మనకి నాకు తెలిసిన మరి కార్మిక సంఘాలు ఒక ప్రశ్న వేస్తున్నారు అందరూ. ఏమనంటే మనం సమ్మెలు చేస్తున్నాం, మనకి ఏమొస్తుంది? సమ్మెల తర్వాత ప్రభుత్వం మనం మాటింటలేదు కదా, లేదు మనం అనేక రకాల ప్రదర్శనలు ర్యాలీలు చేసినా మనం మొర ఆలకించడం లేదు కదా, ఒక న్యూస్ పేపర్ లో కూడా ఒక సమ్మె గురించి ఒక చిన్న ప్రకటన రావట్లేదు కదా, దేశవ్యాప్త సమ్మె మే 20 తర్వాత 21వ తారీఖు ఈ సమ్మె గురించి ఎవరు మాట్లాడలేదు కదా. ఈ విషయాలు మనం అడుగుతుంటే మన దగ్గర ఏమిటి సమాధానం? అంటే దీన్ని బట్టి మనం ఒక రియలైజ్ కావాలి. అంటే ఈ ప్రభుత్వాన్ని ప్రతిఘటించే శక్తిలో కార్మికోద్యమం ఉండటం లేదు. మరి ఈ ప్రభుత్వాన్ని ప్రతిఘటించడం అంటే మన శక్తి ఎలా బహిర్గతం కావాలి, ఎలా ఎక్స్ప్లోర్ కావాలి. ఎక్స్ప్లోర్ కావాలంటే ఉన్న మార్గం ఏంటంటే పాత సినిమాల్లో మాయల పట్టి ప్రాణం ఎక్కడుందంటే 7వ చెట్టు మర్రి చెట్టు త్వరలో ఒక పిట్ట, ఆ పిట్ట దాంట్లో ప్రాణం ఉందన్నట్టున్నది. ఈ రోజు పెట్టుబడిదారులు బీజేపీ ప్రభుత్వం యొక్క ప్రాణం, విదేశీ స్వదేశీ కార్పొరేట్లు బీజేపీ యొక్క ప్రభుత్వం యొక్క ప్రాణం. ఆ ప్రాణం ప్రొడక్షన్ యూనిట్లలో మొత్తం ఈ రోజు సమ్మె జరగాలి. అది ప్రభుత్వ రంగ పరిశ్రమ కానీ, ప్రైవేట్ రంగ పరిశ్రమ కానీ, తెలంగాణ రాష్ట్రంలో మొత్తం పెట్టుబడిదారుల యొక్క గుండెకాయని ఈ సమ్మె ద్వారా అవసరం కోసం మన రాష్ట్ర కార్మికవర్గం ఒక సభలో తీసుకోవాలి. అంతేకాదు సంపద ఎక్కడి నుంచి వస్తుంది? సంపద సర్వీస్ సెక్టార్ నుంచి వస్తుంది, సంపద ప్రొడక్షన్ సెక్టార్ నుంచి వస్తుంది, సంపద అసంఘటిత రంగం నుంచి వస్తుంది, సంపద మొత్తం అగ్రికల్చర్ సెక్టార్ నుంచి వస్తుంది. అందుకని ఈ సమ్మెని, ఈ కార్మిక సంఘాల సమ్మెని మేము కూడా బలపరుస్తాం, మేము కూడా సంఘీభావం చెప్తామని మన దేశంలో ఉన్నటువంటి రైతు సంఘాల యొక్క సంయుక్త కిసాన్ మోర్చా కూడా దీనికి సంపూర్ణమైనటువంటి మద్దతులు ప్రకటించింది. అందుకని రాబోయే కాలంలో ఇది పారిశ్రామిక సమ్మెగా ఉండాలి, మొత్తం అసంఘటిత రంగ సమ్మెగా ఉండాలి, సార్వత్రిక సమ్మెగా ఉండాలి. గ్రామం మొదలు పెట్టుకొని హైదరాబాద్ నగరం దాకా మే 20వ తారీఖు దాకా సమ్మె అనేటువంటి పద్ధతులు మన క్యాంపెయిన్ జరగాలి. అది జరగాలంటే ఎంత తెగింపు కావాలి, ఏ రకమైన చైతన్యం కావాలి? అందుకని ఒక మాటలో చెప్పాలంటే ఒకటి క్రమశిక్షణ అంటే నా యూనియన్ విధానాన్ని నేను పాటించాలనేది క్రమశిక్షణ. అది ఒక రకంగా మంచిదే. కానీ కొన్ని సందర్భాల్లో క్రమశిక్షణ కంటే కూడా చైతన్యాన్ని ప్రదర్శించాలి. నేను నా యూనియన్ దగ్గరనే ఎందుకు ఉండాలి, నా యూనియన్ కార్యకర్తలను ఎందుకు చైతన్యం చేయాలి? ఇతర సంఘాల మన దగ్గర ఈ సమ్మెల్లో గత 22 సమ్మెల్లో కార్మిక సంఘాల్లో ఉన్నటువంటి వాళ్ళ కంటే కార్మిక సంఘాలు లేని కార్మికుల సమ్మెల్లో ఎక్కువ పాల్గొంటున్నారు. ఈ రోజు ఈ వేదిక మీద ఉన్న అన్ని కార్మిక సంఘాలు కలిపి ఎంత మంది కార్మికులకు ప్రాతినిధ్యం వహిస్తున్నాం? మన 20% కార్మికులు కూడా ప్రాతినిధ్యం వహిస్తలేరు. 80% కార్మికులు ట్రేడింగ్ నెలకు బయట ఉంటున్నారు. మరి వాళ్ళని ఎవరు చైతన్యం చేయాలి? అందుకని ఈ రోజు మనందరం కూడా ఒక మాటలో చెప్పాలంటే ఈ రాష్ట్రంలో ఏ జిల్లా అయినా, ఏ ఇండస్ట్రియల్ బెల్ట్ అయినా కూడా ఈ రాబోయే ఈ 15-20 రోజులు మీరందరూ ఈ సమ్మె యొక్క దాన్ని చెప్పాలి. కార్మిక వర్గాన్ని నిలబెట్టాలి, కార్మిక వర్గాన్ని చైతన్యం చేయాలి. ఆ రకంగా పెట్టుబడిదారి వర్గానికి ఏజెంట్గా ఈ దేశంలో గత 10 ఏళ్ల నుంచి పరిపాలన చేస్తున్న ఈ ప్రభుత్వానికి సరైనటువంటి కవర్దాలు చెప్పాలి. అప్పుడు ఈ పత్రికలు, ఈ మీడియాలు, ఈ కార్పొరేట్ బాకాలు ఈ సమ్మె యొక్క ప్రాధాన్యతను అర్థం చేసుకుంటే ఆ అవగాహనతో ఈ సమ్మెని మనం ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉందనేది నేను భావిస్తున్నాను. అందుకని లేబర్ కోడ్లు వివరాలు అందులో చాలా ఒక రకంగా ప్రతి కోడ్, ఆ కోడ్ సారాంశం ఏంటి? ఇన్స్పెక్షన్ అనేది లేదు. ఇన్స్పెక్షన్ అంటే ఎక్కడైనా ఒక ప్రమాదం జరిగింది, 20 మంది కార్మికులు చనిపోయారు, అక్కడ ఒక ట్రేడింగ్ ఉంటుంది, వెంటనే ఒక ఫిర్యాదు చేస్తుంది. ఎవరికి చేస్తుంది? ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్ చేస్తుంది. కానీ ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్ వెళ్ళొచ్చా అంటే ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్ అక్కడికి వెళ్ళడానికి వీలేదు. ఇప్పుడు ఉన్నటువంటి OHS కోడ్ ప్రకారం ఎవరి వాళ్ళ పర్మిషన్, ఆయనకి గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తే ఆయన ఆ ప్రమాదం కాడికి వెళ్తాడు, లేకపోతే ఆ యూనియన్ యొక్క ఫిర్యాదుకి విలువలేదు. దిస్ ఇస్ ద OHS కోడ్.
ఏంటి ఐఆర్ కార్డు ఏంటి 300 మంది ఇప్పటివరకు 100 మందిని 300 మంది 300 మంది కార్మికులు పనిచేస్తున్నటువంటి ఒక ఫ్యాక్టరీలో ఆ యజమాని అర్ధరాత్రి ఎప్పుడైనా లాకౌట్ చేయొచ్చు, క్లోజర్ చేయొచ్చు, రిట్రెంచ్మెంట్ చేయొచ్చు. ఏ పర్మిషన్, ముందస్తు పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. గతంలో 100 మంది కార్మికులు దాటితే ప్రభుత్వం పర్మిషన్ తీసుకోవాలి, కానీ ఇప్పుడు ప్రభుత్వం పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. 300 మంది కార్మికులు పనిచేసే పరిశ్రమ అంటే మన భారతదేశంలో 70% పరిశ్రమలు 300 మంది కంటే తక్కువ మంది పనిచేస్తున్న కార్మికులు. అందులో ఇంకొకటి ఏముందో తెలుసా, 300 దాటితే 400 ఉంటే అందులో ఏం చెప్పాడంటే మళ్ళీ పార్లమెంట్ దగ్గరకు వచ్చి అమెండ్మెంట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. అప్రాప్రియేట్ గవర్నమెంట్ విల్ టేక్ ద డెసిషన్ విత్ ఎనీ టైం అంటే 500 మంది కార్మికులు ఉన్నా కూడా ఆ రకంగా మూసేసే అధికారం వచ్చింది. ఇంకెక్కడుంటది? ఏ ఫ్యాక్టరీలో కార్మికులకి భవిష్యత్తు ఉంటుంది? ఇవాళ పిఎఫ్ 12% 10% తగ్గించాలి, ఒకటి తగ్గిస్తుంది, కంట్రిబ్యూషన్ తగ్గించాలి. ఇంకొకటి ఏముంది, అసలు పిఎఫ్ కి ఎగ్జామ్షన్ పూర్తిగా ఇచ్చే అధికారం ఈ గవర్నమెంట్ కి, అప్రాప్రియేట్ గవర్నమెంట్. ఎక్కడ చూసినా ప్రతి కోడిలో సారాంశం ఏంటంటే అప్రాప్రియేట్ గవర్నమెంట్, ప్రిస్క్రైబ్డ్ బై ద గవర్నమెంట్, అంటే గవర్నమెంట్ నిర్దేశిస్తుంది, గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంటుంది. మినిమం ఏంటంటే బోనస్ అంతే, పిఎఫ్ అంతే, ఫ్యాక్టరీని మూసేయడం, తెరపించడం అంతే. చివరికి యూనియన్ అన్ని నిబంధనలు పాటిస్తూ యూనియన్ రిజిస్ట్రేషన్ కి అప్లై చేసిన రిజిస్ట్రేషన్ చేసే అధికారం, రిజిస్ట్రేషన్ తిరస్కరించే అధికారం ఈ లేబర్ డిపార్ట్మెంట్ కి దానికి పవర్ డిలీట్ చేశారు, దానికి ఇవ్వడం జరిగింది. అంతేకాదు ఇప్పుడు ఆల్రెడీ మనం ఉన్నాం కదా యూనియన్లలో, ఈ ఉన్న యూనియన్లకు ప్రమాదం లేదంటే ఇప్పుడు కొత్తగా వచ్చే లేబర్ కండిషన్స్ అన్ని సవరణలన్నీ ఎగ్జిస్టింగ్ యూనియన్ కూడా వాటిల్లో మార్పులు వేసి అవి లేబర్ డిపార్ట్మెంట్ కి యాన్యువల్ రిటర్న్ సమర్పిస్తే అప్పుడు రిజిస్ట్రార్ కనుక దాన్ని సాటిస్ఫై కాకపోతే ఉన్న యూనియన్ కూడా రద్దు చేసే అధికారం ఈ రోజు ఈ లేబర్ కోడ్ ద్వారా, ఐఆర్ కోడ్ ద్వారా ప్రభుత్వానికి వచ్చింది. అంటే దీని అర్థమే ఒక్క మాటలో చెప్పాలంటే రాములు గారు చెప్పినట్టు అసలు ట్రేడ్ యూనియన్ అనేది వాళ్ళ కళ్ళకి అవపడకూడదు. ట్రేడ్ యూనియన్ల కంటిలో వాళ్ళకి ఆ రకంగా కుడుకులాగా ఉండకుండా ఉండాలంటే వీటిని రద్దు చేయాలి. అందుకే మనం కూడా తీసుకున్నాం. ఈ రోజు మే 20వ తారీఖు సమ్మె గత సమ్మెలాగా ఇంకొక సమ్మె కాదు. గతంలో 22 సమ్మెలు వేసాం, ఇది 23వ సమ్మె కాదు. ఇది అన్ని కార్మిక సంఘాల యొక్క అభిప్రాయం. ఇదే సమ్మె, ఇదే సమ్మె అంటే ఇది మొత్తం బీజేపీ ప్రభుత్వ విధానాల మీద సమర సంఘం పూరించాలి. కార్మిక వర్గాన్ని ఒక రకంగా చెప్పాలంటే ఆ రకంగా రౌండ్ చేయాలి. కార్మిక వర్గం అంటే ఇప్పటివరకు ఏ చులకన భావం ఉందో ఇవాళ ప్రభుత్వం తమ అనుకూల ప్రభుత్వం ఉంది, తమ ప్రభుత్వం ఉంది కాబట్టి ఆ ప్రభుత్వం చేత ఉత్పత్తి ఖర్చు తగ్గించడానికి వీలుగా ఏం చేయాలో ఇవాళ ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసి ఒక ప్రాజెక్టు తయారు చేసుకొని వాళ్ళ దాన్ని కార్మికుల మీద అమలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో మొట్టమొదటిది జీతాలు తగ్గించుకుని ఇవాళ సంక్షేమ చర్యల మీద ఖర్చు తగ్గించుకోవడం. ఈ రెండు తగ్గించుకోవాలి అని అంటే కలెక్టివ్ బార్గెనింగ్ సిస్టమ్, సమిష్టి బేరసారాల యంత్రాంగం లేకుండా చేయడం. ఆ సమిష్టి బేరసారాల యంత్రాంగానికి కీలకం యూనియన్. అందుకని యూనియన్ పెట్టుకునేటువంటి హక్కు లేకుండా చేయడం, పని ప్రదేశాలలో ట్రేడ్ యూనియన్లు యాక్టివిటీ లేకుండా చేయడం, ట్రేడ్ యూనియన్ ఫ్రీ వర్క్ ప్లేస్ అని వాళ్ళు చెప్తున్నారు. ఏదైతే పెట్టుబడిదారులు కోరుకుంటున్నారో దాన్ని అమలు చేయడం కోసం నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక దుర్మార్గమైనటువంటి చర్య, దాడి. ఇది ఒక రకంగా చెప్పాలంటే చర్య కంటే తక్కువ పదం అవుతుంది. ఇది కార్మిక వర్గం మీద పెట్టుబడిదారులు వాళ్ళ ప్రభుత్వం చేస్తున్న దాడి. అందుకని ఇవాళ దీన్ని తిప్పికొట్టాల్సినటువంటి అవసరం మనకుంది. రెండో విషయము, ఇవాళ చట్టబద్ధంగా వచ్చేటువంటి కొన్ని సదుపాయాలు కూడా లేకుండా చేయడం. అంటే ఇక ప్రత్యక్షంగా రాజ్యాంగ యంత్రంతో తలపడమే, అంతకంటే వేరే మార్గం లేదు. ఎందుకంటే ఇప్పటిదాకా జరుగుతున్న ఘటనలు చూస్తే ఢిల్లీకి సమీపంలో, జాతీయ రాజధానికి సమీపంలో ఒక యూనియన్ నాయకుడు డిప్యూటీ కమిషనర్ దగ్గరికి వెళ్ళి ఒక అంశం మీద చర్చిస్తుంటే ఆ చర్చలలో ఎందుకు న్యాయం చేయరు అని గట్టిగా మాట్లాడితే ఆయన మీద పోలీస్ కేసు పెట్టారు. పోలీస్ కేసు పెడితే జైలుకు పోయాడు, బెయిల్ కూడా రాలేదు వారం రోజుల దాకా. ఇది యథార్థ ఘటన, ఇంకా లేబర్ కోడ్స్ అమల్లోకి రాలేదు. అందుకని ఏదైతే కార్మిక చట్టాలు ఉన్నాయో అవన్నిటిని కూడా చట్టబద్ధమైన రక్షణ చేయకుండా క్రిమినల్ చర్యలు, ట్రేడ్ యూనియన్ యాక్టివిటీ అనేటువంటిది క్రిమినల్ చర్యలు. 1926 ట్రేడ్ యూనియన్ యాక్ట్ రావడానికి కూడా ఒక రీజన్ ఏంటి, ఎవరైతే యాక్ట్ ప్రకారంగా రిజిస్ట్రేషన్ చేస్తారో వాళ్లకు కుట్ర కేసులు వర్తించవు. అంతకుముందు కార్మికులు సమావేశపరుచుకున్నా కూడా బ్రిటిష్ ప్రభుత్వం కుట్ర కేసులు పెట్టింది. అంటే ఒక చట్టబద్ధంగా సంఘం పెట్టుకునేటువంటి హక్కు మీద దాడి చేయడం. రెండో వైపున లేబర్ కోడ్స్, లేబర్ లెజిస్లేషన్, లేబర్ లాస్ని డీక్రిమినలైజ్ చేయడం. అంటే యజమానుల మీద వాళ్ళు తప్పు చేస్తే ఇప్పుడున్న చట్టం ప్రకారంగా ఫైన్ వేయడంతో పాటు జైలు శిక్ష అని కూడా ఉంది. ఇప్పుడు ఆ జైలు శిక్ష తీసేస్తున్నారు. తీసేసి కేవలం
నామమాత్రమైన ఫైన్ కడితే సరిపోతుంది. అంటే యజమానులనేమో ఈ క్రిమినల్ చట్టాల నుంచి రక్షిస్తున్నారు, ట్రేడ్ యూనియన్ నాయకులనేమో క్రిమినల్ చట్టాలు పరిధిలోకి తీసుకొచ్చి శిక్షిస్తూ ఉన్నారు. అంటే రేపు ఈ చట్టాలు కూడా లేకపోతే ఇక యూనియన్లు ఉండే పరిస్థితి కాదు. అందుకని ఇది ఏదో ఒక యూనియన్ వ్యవహారం కాదు, ఒక సంఘం వ్యవహారం కాదు, మొత్తం శ్రమ మీద, శ్రామిక వర్గం మీద పెట్టుబడిదారులు, కార్పొరేట్లు చేస్తున్నటువంటి ఒక దాడి. ఈ దాడిని ప్రతిఘటించడమే ఇవాళ మన ముందున్న కర్తవ్యం. అందుకని లేబర్ కోడ్స్ మాకు అధికారం ఉంది కాబట్టి మేము అమలు చేస్తామంటే, మీరు అమలు చేస్తే మేము ప్రతిఘటిస్తాము, భారత కార్మిక వర్గం మౌనంగా ఉండదు అని చెప్పడం కోసమే రేపు మే 20వ తారీఖు నాడు మనందరం కూడా ఒక ఐక్యంగా ముందుకు రావాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇంత పెద్ద పోరాటం, ఇంత విశాల దృక్పథంతో చేయాల్సిన పోరాటాన్ని మన సంఘాలు, మన కార్మికులు, యూనియన్లు ఉన్నవాళ్ళు, యూనియన్ల మధ్యలో లేని వాళ్ళు, మొత్తం కార్మికులను మనం రీచ్ కావడం కోసం ఈ మే 20 సమ్మెను అన్ని సంఘాలు కూడా, మరి ఇది సంఘాల మధ్యలో అంశంగా కాదు, ఈ దాడి ఏదైతే మన మీద జరుగుతుందో దాన్ని ప్రతిఘటించడము అనేది వాళ్ళ ముందుకు తీసుకుపోవాలని సిఐటిగా భావిస్తూ ఉన్నాం. మనందరం కూడా ఈ తీర్మానాన్ని బలపరిచి దీన్ని ముందుకు తీసుకుపోతే ఒక ఐక్య పోరాటాన్ని భారతదేశంలో నిర్మించి, కార్మిక వర్గం మౌనంగా ఉండదు, మేము శ్రామిక వర్గం ప్రతిఘటిస్తామని చెప్పేటువంటి ఒక సందేశాన్ని కూడా పాలక వర్గాలకు, కార్పొరేట్లకు ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ ఈ సమావేశాన్ని ఉద్దేశించి సిఐటియు జాతీయ కోశాధికారి సాయిబాబు గారు మాట్లాడతారు. వారి సమయం 20 నిమిషాలు. ప్రియమైన అధ్యక్షవర్గం, వేదిక మీద ఉన్న కార్మిక సంఘాల నాయకులు, ఈ రాష్ట్ర సదస్సులో పాల్గొంటున్నటువంటి కామ్రేడ్స్ మిత్రులందరికీ అభినందనలు. మే 20 సార్వత్రిక సమ్మెకి అఖిల భారత కార్మిక సంఘాలు, ఉద్యోగ సంఘాలు, స్వతంత్ర ఫెడరేషన్లు మార్చి 18వ తారీఖు రోజున ఢిల్లీలో జాతీయ కార్మిక సదస్సు ద్వారా ఈ నిర్ణయాన్ని తీసుకున్నాయి. ఒక డిక్లరేషన్ని ఆమోదించినాయి. ఆ డిక్లరేషన్ అన్ని రాష్ట్రాల్లో కూడా క్షేత్రస్థాయి దాకా